రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మరియు వేసవికాలం సందర్భంగా రాజమండ్రిలో మొదటిగా అబ్దుల్ సలాం హెల్త్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన తండ్రి అబ్దుల్ సలాం జ్ఞాపకార్థం గోరక్షణపేటలో నూతన చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆల్ సబీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్లా పేర్కొన్నారు. అబ్దుల్ సలాం హెల్త్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని తన తండ్రి అబ్దుల్ సలాం జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని స్థానిక గోరక్షణపేటలో శనివారం నూతన చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆల్ సమీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా తొలి రోజు మజ్జిగ పంపిణీ చేశామని అన్నారు. ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా వేసవికాలం పూర్తయ్యే వరకు చలివేంద్రంతో ప్రతిరోజు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించనున్నట్లు తెలిపారు. వేసవిలో బాటసారులు ప్రయాణికుల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని, స్వచ్ఛందంగా సంస్థలు ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫసల్, పుష్కర్, వరుణ్, షేక్ అబ్దుల్లా కరీం, సహద్, సనావుల్లా, ఉస్మాన్, షేక్ సుభానీ, ఈసఫ్, షేక్ ముస్తాఫ్, ఇర్ఫాన్, అబ్బు, సుమంత్, సూఫీ, కరీం, చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, రవి తదితరులు పాల్గొన్నారు. అస్సలాముఅలైకుం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రంజాన్ మాసం ముందు చలివేంద్ర కార్యక్రమం స్టార్ట్ చేశామండి. రంజాన్ పవిత్రంలో ఉపవాసాలు ముందు మేము ప్రతి సంవత్సరం చేస్తాము. అబ్దుల్ సలాం హెల్త్ అండ్ ఫౌండేషన్ తరఫున ఈ చలివేంద్ర కార్యక్రమం ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తున్నాం. నా ఫ్రెండ్స్, నా మిత్రులు, నా తమ్ముళ్ళు అందరూ కలిసి సహకారంతో ఇది ముందుకు వెళ్తుందండి. థ్యాంక్ యూ.